కొంతమంది పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల రిపీటెడ్‌గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎస్పెషల్‌గా క్లైమేట్ మారినా, కూల్ ఐటెమ్స్ తీసుకున్నప్పుడు కానీ, ఏసీలో ట్రావెల్ చేసినప్పుడు కానీ, ఫంక్షన్స్‌కెళ్ళొచ్చినప్పుడు కానీ, స్కూలుకెళ్ళే పిల్లల్లో అయితే అదర్ కిడ్స్‌కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు గూడా తొందరగా ఇన్ఫెక్షన్ క్యాచ్ చేస్తారు. ఇలాంటివి రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ ఇచ్చేసరికి తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పుడు మళ్ళీ కండిషన్ రిపీట్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో గమనిస్తే థ్రోట్‌లో 2 పక్కల టాన్సిల్స్ అని ఉంటాయి. అవి ఈ ఇన్ఫెక్షన్ వల్ల బాగా ఎర్రగా వాచిపోయి, రెడ్డిష్‌గా ఉండి ఫుడ్ తీసుకోవాలన్నా, ఏదైనా లిక్విడ్స్ తాగాలన్నా కూడా పిల్లలు నొప్పి ఫీల్ అవుతుంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో లైట్‌గా పొడి దగ్గుండడము, కొద్దిగా ఫీవర్. ఈ కండిషన్‌లో ఆటోమేటిక్‌గా సర్జరీ సజెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ చేయాల్సింది సర్జరీ వల్ల టాన్సిల్స్ రిమూవ్ చేసినా బాడీలో ఇమ్యూనిటీ పెంచే ట్రీట్మెంట్ జరగలేదు. అందువల్లే కొంతమంది పిల్లల్లో రిలీఫ్ వచ్చినా, మరికొంతమంది పిల్లల్లో మాత్రం కొద్ది రోజుల గ్యాప్ తర్వాత కండిషన్ రిపీట్ అవుతుంది. ఆల్రెడీ టాన్సిల్స్ తీసేసినా టాన్సిల్స్ పెయిన్ ఉండదు కానీ, ఈ థ్రోట్ ఇన్ఫెక్షను, కాఫు, కోల్డ్ టెండెన్సీ మాత్రం కంటిన్యూ అవుతుంటది. కొంతకాలం తర్వాత ఇది మళ్ళీ సైనస్ ప్రాబ్లమ్ కిందకి, ఆస్తమా ప్రాబ్లమ్స్ కిందకి, ఏజ్ తక్కువగా ఉన్న పిల్లలు న్యూమోనియాకి కానీ లీడ్ చేస్తాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో సర్జరీ లేకుండా పర్మనెంట్ రిలీఫ్ కావాలంటే మాత్రం కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అనే అడ్వాన్స్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఒక్కో కిడ్‌కి వాళ్ళ బాడీ కండిషన్‌ని స్టడీ చేసి ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఆటోమేటిక్‌గా బాడీలో ఇన్‌బిల్ట్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గిపోతాయి. సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. టాన్సిల్స్ ఆటోమేటిక్‌గా నార్మల్ సైజ్‌కొస్తాయి. ఇవన్నీ కూడా హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్.